హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి రెండవ భాగం. నా గది బయట పాలరాతి నేలపై ఏదో మెటల్ పడిన శబ్దం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్సుకతతో నేను గది నుండి బయటకు వచ్చాను. నా భర్త కూడా నాకు తోడుగా ఉన్నాడు. కానీ కారిడార్లో ఆ చివర నుండి ఈ చివర వరకు చూసినా కూడా నాకు ఎవరూ కనిపించలేదు. రెండో అంతస్తు మాత్రమే కాదు, ఇల్లు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఇంత పేరుగాంచిన ఊరి జమీందారు పెళ్లి చేసుకున్నాడు. కానీ పెద్దగా సందడేమీ లేదు. ఇల్లు అలంకరించబడలేదు. జనసమూహం కూడా లేదు. జమీందారు యొక్క మునుపటి వివాహాల యొక్క చేదు జ్ఞాపకాలను గుర్తించుకోవడానికి బహుశా ఎవరూ ఇష్టపడటం లేదు. ఇప్పటికీ ఈ భారీ ప్యాలెస్లో కొద్దిమంది మాత్రమే ఉండడం విచిత్రం. ఇప్పటి వరకు నేను పని మనుషులు కూడా చూడలేదు. అకస్మాత్తుగా నా భర్త నన్ను నా పేరుతో పిలిచే వరకు నేను ఈ ఆలోచనల నుండి బయటపడ్డాను. వెనక్కి తిరిగి చూస్తే తను నా వెనక నిలబడి ఉన్నాడు. చేతిలో చీర పట్టుకొని ఉన్నాడు. తల వంచుకొని అతని దగ్గరికి వెళ్ళాను. ఆ చీర నాకు ఇచ్చి ఇలా అన్నాడు, స్నానం చేసిన తర్వాత ఈ చీర కట్టుకో. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల ఊపి ఒప్పుకున్నాను. ఇది అతనికి సంతోషాన్ని కలిగించిందని నాకు అర్థమయ్యింది. తర్వాత నన్ను రెండో అంతస్తులో ఉన్న వాష్రూమ్కి తీసుకెళ్ళాడు. చిన్నప్పటి నుంచి చెరువుల్లో స్నానం చేశాను కాబట్టి ఈ విశాలమైన వాష్రూమ్ నన్ను ఆశ్చర్యపరిచింది. తెల్లటి బాత్టబ్బు బంగారు కుళాయి నుండి వస్తున్న నీటితో నిండిపోయింది. నా భర్త దానిలో కొంత సెంటు పోశాడు. ఒక మధురమైన పరిమళం వాష్రూమ్ మొత్తం నిండిపోయింది. అతను నన్ను స్నానం చెయ్యమని చెప్పి బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత బరువైన బంగారు నగలు, బరువైన బెనారసి చీరను తీసివేసి తలుపు పక్కన ఉన్న మార్బుల్ టేబుల్పై ఉంచి వాష్రూమ్లోని ప్రతిదీ గమనించి చూడటం ప్రారంభించారు. పేద కుటుంబంలో అనాథగా పెరిగిన నేను ఇంత సంపాదన కలలో కూడా చూడలేదు. కానీ ఈ లగ్జరీ తాత్కాలికం మాత్రమే అని నేను భావిస్తున్నాను. దీర్ఘకాలంలో ఇలాంటి జీవితం నాకు ఊపిరాడకుండా చేస్తుందేమో. నిజానికి ఆ పేద గుడిసెలోనే నేను బాగానే ఉన్నాను. ఆర్థికంగా చితికిపోయినప్పటికీ ప్రకృతి మధ్య మానసిక ప్రశాంతత నెలకొంది. దేవుడు నన్ను జమీందారు భార్యగా చేసి న్యాయం చేయలేదు. ఈ ఇంట్లో అంతా అనుమానాస్పదంగా ఉంది. ఈ సంపాదన మరియు ఆస్తి వెనుక ఏదో మర్మం ఉన్నట్లుగా అనిపించింది. ఏ సమయంలోనైనా హింసాత్మక సంఘటన జరగవచ్చు అన్నట్లుగా భయంగా ఉంది. ఏదో చీకటి నిజం ఉన్నట్లు అనిపిస్తుంది. వీటిని నా మనసులో ఆలోచిస్తూ నేను వాష్రూమ్లో ప్రతిదీ తనిఖీ చేస్తున్నాను. హఠాత్తుగా భయంతో నా కంటి చూపు ఓ మూలన ఆగిపోయింది. ఏది నన్ను సులభంగా భయపెట్టదు. కానీ ఈ ప్రదేశంలో ఉన్న విచిత్రమైన చిన్న గర్గోయల్ నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్యాలెస్ ప్రవేశద్వారం వద్ద నేను చూసిన వింత గార్గోయిల్స్ లాగానే వాష్రూమ్ యొక్క దక్షిణం వైపు గోడకు సమీపంలో మరొకటి కూడా ఉంది. అయితే ఇది మోకాలిపై కూర్చున్నట్లు కాకుండా నిటారుగా నిలబడి ఉంది. దాని కుడి చేతిలో త్రిశూలం లాంటి పట్టుకొని ఉంది. ఈ గార్గోయల్ కూడా తోకతో నగ్నంగా ఉంది. దాని తల మేక మరియు కుక్కల మిశ్రమం, కానీ శరీరాకృత చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రెండు కళ్ళు ప్రాణం ఉన్నట్లుగా మెరుస్తున్నాయి. నా ఒంటిపై పేటికోట్ మరియు బ్లౌజ్ మాత్రమే ఉండడం వల్ల నాకు అసౌకర్యంగా అనిపించడం ప్రారంభించింది. అప్పుడు
గుర్తొచ్చింది. గార్గోయెల్ అంటే కేవలం విగ్రహం లాంటిది. దానికి ప్రాణం లేదు. కాబట్టి అది నన్ను చూస్తుందా లేదా అనేది పట్టించుకోవడం అవసరం లేదు. అందుకే పెద్ద ఆలోచించకుండా స్నానం చేసి వాష్రూమ్లోంచి టవల్ కట్టుకొని బయటకు వచ్చాను. నా గది వైపు వెళ్తుండగా మెట్ల దగ్గర ఎవరో తక్కువ స్వరంతో మాట్లాడడం నాకు వినిపించింది. కొంచెం ముందుకి వెళ్ళాక ఆ గొంతు నయనతార ఆంటీది అని అర్థమయ్యింది. ఆమె ఇంట్లో కొత్త వధువు గురించి అంటే నా గురించి ఏదో చెబుతూ ఉంది. దొంగచాటుగా వినడం నాకు అలవాటు లేదు కాబట్టి ఈసారి కూడా నేను సంభాషణ వినకూడదనుకుంటున్నాను. కానీ నా గదికి వెళ్ళాలంటే ఆ మెట్ల మీదుగా వెళ్ళాలి. అందుకే కొన్ని మాటలు ఆటోమేటిక్గా నా చెవుల్లోకి వచ్చాయి. ఆవిడ ధిక్కర స్వరంతో ఎవరితోనో చెబుతుంది. ఎవరిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చావు? ఆమె ఎవరో మీకు తెలీదా? ఆ అమ్మాయి నీ వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇంకేమీ వినకుండా నేను నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్ళాను. నా గురించి అలాంటి మాటలు విన్న తర్వాత నాకు బాధ అనిపించింది. సహజమే కదా. నాకే కాదు, ప్రతి అమ్మాయి తన భర్త ఇంట్లో మొదటి రోజే తన గురించి ఎలాంటి మాటలు వింటే డిప్రెషన్కు గురి కావడం సహజం. నా మనసులో నా భర్త పట్ల కోపం నిండిపోయింది. నాలాంటి పేద పనికిమాలిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నన్ను తన వంశానికి అంటే జమీందార్ కుటుంబానికి కోడలుగా ఎందుకు చేసుకున్నాడో అర్థం కాలేదు. అయితే ఇప్పుడు చాలా ఆలస్యమయ్యింది. ఖరీదైన చీరలు మరియు నగలతో ఈ బ్యారీ ప్యాలెస్లో పెళ్లి పేరుతో నన్ను బంధించినట్లు అనిపించింది. మరణం మాత్రమే నన్ను విడుదల చెయ్యగలదు. నా పరిస్థితి పంజరంలో పక్షిలా ఉంది. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేనొక నిస్సహాయమైన పేదింటి అమ్మాయిని. ఏడవడం మినహా మరేం చెయ్యగలను? సూర్యుడు అస్తమించి చాలా సమయమయ్యింది. ఆకాశం కాషాయ ఎరుపు రంగులోకి మారి సంధ్యా సమయం ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం నుండి నేను ఈ భారీ గదిలో ఒంటరిగా కూర్చున్నాను. నా గురించి ఎవ్వరూ ఆరా తీయలేదు. నిజానికి ఎవరూ నాకు గ్లాసు నీళ్లు కూడా తీసుకురాలేదు. మా అమ్మా నాన్నలు మరణించిన కారణంగా మామయ్య ఇంట్లో తిండి లేకుండా జీవించడం నాకు అలవాటు. కానీ అయితే ఇక్కడ నా దాహాన్ని తీర్చుకోవడానికి కనీసం నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. నేను ఎవరిని పిలవాలి అని ఆలోచిస్తున్నాను. ఆ సమయంలో ఆంటీ పండ్లు మరియు స్వీట్లతో నిండిన వెండి పళ్ళెం పట్టుకొని ఒక మధ్య వయస్కురాలిని తీసుకొని నా గదిలోకి వచ్చారు. ఆ మహిళ రూపాన్ని చూస్తే ఆమె ఈ ప్యాలెస్ యొక్క పని మనిషి అని నాకు అనిపించింది. కానీ ఆమె చూసే విధానం చాలా విచిత్రంగా ఉంది. మా ఆంటీ నాకు పచ్చలు పొదిగిన కంకణం ఇచ్చి కరుకుగా చెప్పింది, పెళ్లి కూతురు మొహం చూసినప్పుడు ఆమెకు ఏదైనా ఇవ్వాలి. కాబట్టి ఇది నీకు ఇస్తున్నాను. ఈ నగ మీ అత్తగారికి చెందినది. జాగ్రత్త అని చెప్పింది. ఆమె కొరకు స్వరం విన్న తర్వాత ఆమెకు నేను నచ్చలేదని నాకు అర్థమయ్యింది. అయితే నన్ను ఇంత అవమానించాలా? మళ్ళీ ఆవిడ పని మనిషికి పదునైన స్వరంతో చెప్పింది, వసంతి, మూర్ఖురాలిలాగా నిలబడే బదులు ఆ స్వీట్స్ టేబుల్పై ఉంచలేవా? ఈమె పేరు వసంతి నా అని అనుకున్నాను. నిజంగానే వసంతి ఇప్పటి వరకు నిలబడి నన్ను చూస్తూ ఉంది. మా మాటలు ఆమెను భ్రమ నుండి బయటకు తెచ్చాయి. ఆమె పళ్ళెము టేబుల్పై ఉంచింది. ఆంటీ మళ్ళీ ఆమెను ఆదేశించింది, వెళ్ళి మిగిలినవి తీసుకురా. వసంతి తల వంచుకొని వెళ్ళిపోయింది. ఆంటీ నన్ను కఠినమైన చూపులతో చూస్తూ ఇలా అన్నారు, ఇప్పటిలా రాత్రిపూట తలుపు సగం తెరిచి ఉంచవద్దు. పడుకునే ముందు తలుపులు మరియు కిటికీలను సరిగ్గా మూసివేయండి.
రాత్రి బయట నుంచి ఏదైనా శబ్దం వినిపించినా పొరపాటును కూడా తలుపు తీయకు. నువ్వు ఈ ఇంటిలో ఉండాలనుకుంటే నీ ఉత్సాహకతను అరికట్టు. అర్థమయ్యిందా?